డిబేట్ లో పాల్గొనడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే రవికుమార్ బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే విజయ్ ఆర్య బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. శ్రీనివాస్ గారు, మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లే కులగణన సర్వే పూర్తి చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. సో మరి మీరు ఏమంటారు? బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్స్ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని అంటున్నారు. ఆ స్టాండ్ మీద ఉండబోతున్నారా? ఏం జరగబోతోంది? కానీ బీఆర్ఎస్ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. మహాన్యూస్ ప్రజానికానికి, భువన గారికి, శంకరరావు రవికుమార్ గారికి, అదేవిధంగా విజయార్ గారికి, మహాన్యూస్ ప్రజానికానికి అందరూ కూడా ఈ రోజు నిన్న ఏదైతే ఉందో చారిత్రాత్మకం, భారతదేశంలో 1931 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం మనం గర్వించబడే విధంగా కులగణన సర్వే జరిగింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే అనేది ఎంతో ఎలాబొరేట్ గా, కాంప్రహెన్సివ్ గా జరిగింది. ఇది భారతదేశంలోనే మనం ఇవాళ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటారు చూసారు, ఆ విధంగా ఇవాళ గుర్తుంచుకోవాల్సిన 4వ తారీఖు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని 4వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మొత్తం మన తెలంగాణ జాతి మొత్తం కూడా సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా నిజంగా చెప్పాలంటే బడుగు బలైన వర్గాలకు ఎవరికైతే ఉందో ఇది సామాజిక దినోత్సవం 4వ తారీఖు అని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఇంత డేరుగా, అంటే ఒక చట్టబద్దమైనటువంటి సంస్థతో ఇంత డేరుగా కులగణన చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏదైతే ఇవాళ అసెంబ్లీలో సాక్షిగా మరి ఇవాళ నిన్న మనం చూసాం, చర్చలు జరిగినాయి. మరి వారందరం కూడా దానికి మేమందరం కూడా యాక్సెప్ట్ చేసి చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ లో మీరెంతో మీకంత, మేమెంతో మాకంత అనే విధానానికి కట్టుబడిందని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ వెనక ముందు ఏమైనా జరిగినా కూడా ఏమైనా కోర్టులు కార్యాపన చేయడం కానీ, ఎందుకంటే కోర్టు అంటే టైం టేకింగ్ ప్రాసెస్, ఒకవేళ కోర్టులు ఏమైనా టైం టేకింగ్ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా చాలా స్పష్టంగా కట్టుబడిందని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను నిన్న మొన్న కూడా సామాజిక మాధ్యమాలు కూడా నేను ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాను. ఎందుకంటే ఇది కోర్టుల మీద నెట్టేసి మేము తప్పించుకునే ప్రయత్నం కాదు మాకు. అందుకనే మేము ఒక ఆ స్టాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ చాలా కట్టుబడి ఉంది. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నో స్థానిక సంస్థల ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లో కూడా దానికి చాలా స్పష్టంగా కట్టుబడను. మరి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఆగస్టులో ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, దానికి అనుగుణంగా భారతదేశంలో బహుశా మరి తెలంగాణ రాష్ట్రం ఎస్సీలని A-B-C 3 గ్రూపులుగా వర్గీకరించింది. ఏదైతే ఎస్సీ సోదరులకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ని ఎస్సీ గ్రూప్ 1 లో మరి 15 కులాలు, దానికి 1% రిజర్వేషన్, అదేవిధంగా గ్రూప్ 2 లో 9% రిజర్వేషన్, దాంట్లో ఒక 18 కులాలు, మరి గ్రూప్ C లో అదేవిధంగా 5% రిజర్వేషన్లు, దాంట్లో 26 కులాలు, మొత్తం 59 కులాలని మరి దీన్ని సబ్ కేటగిరీలుగా 3 గ్రూపులుగా విభజించి మరి దీన్ని కూడా మరి నిన్న అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మడమ తప్పకుండా అమలు చేసిందంటానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇవాళ తెలంగాణ ప్రజానికం కావచ్చు, ఇలా యావత్ భారతదేశ ప్రజానికం కావచ్చు, సోషల్ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవాళ మొత్తం ఎంతో ఎదురు చూసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ మహాద్భుతాన్ని నిన్న మీడియా సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కరించింది. ఇది ఖచ్చితంగా ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మనం సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకోవడంలో ఎలాంటి సందేహం లేదు అని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ దేశానికి ఒక దిక్చూసిలాగా, ఈ దేశానికి ఒక మార్గదర్శిలాగా, ఈ దేశానికి ఒక మీడియేటర్ లాగా, ఒక పెద్దన్న పాత్రలాగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే వ్యవసాయదారులకు పక్షపాతంగా ఉంది, రైతు పక్షపాతి. ఇక నుంచి కూడా రేవంత్ రెడ్డి గారిని బడుగు బలైన వర్గాల పక్షపాతి అనక తప్పదేమో అని కూడా నాకు అనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా పూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలను, మరి అదేవిధంగా మొత్తం పాలక వర్గాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని మనందరం కూడా స్వీకరించాలి. సామాజికంగా, రాజకీయంగా వచ్చిన మార్పులను కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజానికానికి కూడా ఇవాళ ఎవరైతే రాజకీయంగా వెనకబడినారో, ఇలా రాజకీయంగా వెనకబడినటువంటి వర్గాల్ని పైకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇచ్చిన మాటకు కట్టుబడి ఇలా అమలు చేయడం జరిగింది నిన్న. మరి దీన్ని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, బహుజనవాదులు అందరూ, అన్ని సంఘాలు కూడా దీన్ని ఇలా రాజకీయాలకు అతీతంగా ఇవాళ చేయాలి. కేటీఆర్ గారు కూడా ఇంకా దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. కేటీఆర్ గారు మీ బీఆర్ఎస్ వాళ్ళై, బీజేపీ వాళ్ళై ఇద్దరు కూడా పప్పులు ఉడుకు. తెలంగాణ ప్రజానీకానికి మా సిద్ధశుద్ధి ఏందో, మా కమిట్మెంట్ ఏందో నేను అసెంబ్లీ సాక్షిగా అందరూ చూశారు. ఇవాళ ఒకప్పుడులాగా మనం ఏది చెప్తే అదే వినాలి, మనం ఏది చూస్తే అదే చూడాలి కాదు. ఇవాళ మీడియా చాలా డెవలప్ అయింది. ప్రింటింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అదేవిధంగా సామాజిక మాధ్యమాలు కావచ్చు. ఇవాళ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. వీళ్లకు ఎలా పబ్బం గడుపుకోవాలో అర్థం కాక ఇవాళ బీజేపీ వారు కానీ, బీఆర్ఎస్ వారు కానీ చేసేదేవి లేక
మరి వాళ్ళు విమర్శిస్తున్నారు తప్ప వేరే లేదు. నేను ఈ వేదిక నుంచి మహా టీవీ నుంచి అడుగుతున్నాను ప్రధాని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు 42% మేము ఏదైతే ఇస్తానో లేట్ అయినా కూడా మేము ఇస్తానని కూడా ముందే అంటున్నాము. వాళ్ళు ఇయడానికి సిద్ధంగా ఉన్నారా? మరి కేసీఆర్ గారితో మరి కేటీఆర్ గారితో వాళ్ళు ప్రకటన చేయగలుగుతారు? అక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా చేయగలుగుతారా? బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అదే అడుగుదామండి. 42% భువన గారు ఒకటి విమర్శించడం రెడ్డిజీ ఇలా వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అది చేశారు, తప్పల తడక ఆ తడక ఈ తడక అని చెప్పేసి ఏదో రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం కూడా చేసిన ఉద్దేశం తప్ప ఎక్కడేం లేదు. ఇలా మనం చూసినట్టయితే సర్వేలో బీసీలు మొత్తం బీసీలు కూడా 56% 3 ఉన్నట్టుగా నిగ్గుదేల్చడం జరిగింది. చాలా స్పష్టంగా అంటే ఇది ఒక్కరోజు చేసిన సర్వే కాదు భువన గారు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం 2014 ఒకటే రోజు చేస్తే మరి ఒక్క రోజులో ఎంతమంది కవర్ అవుతారు మేడం? ఇవాళ మేము 50 రోజుల పాటు సర్వే చేసినాం. 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి 50 రోజుల సుదీర్ఘ సర్వే. దయచేసి ప్రధానికంగా కూడా అర్థం చేసుకోవాలి. ఒక్క రోజులో తూతూ మంత్రంగా చేసుకుని దులుపుకున్నట్టు కాదు. ఇవాళ 50 రోజుల సర్వేలో కూడా ఒక్కొక్క ఇంటిలో అది కొద్ది మంది ఇంట్లో ఒక 8 మందిని 10 మందిని కూడా ఒక చిన్న చిన్న ఇళ్లకు కూడా ఒక ఎందుకంటే నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను కూడా చెప్తున్నా. ఒక 8 అయితే కొంతమంది ఒక 3% దాకా పాల్గొనలేదు కదండి. మరి వాళ్ళకి సంబంధించి మీరు మళ్ళీ ఏమైనా చేసే అవకాశం ఉందంటారా సర్వే? ఇప్పుడు ఒకటి భువన గారు దీంట్లో దాదాపు 97% వచ్చింది. 100% ఎక్కడ ఎవరు, ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి కదండి. సర్వేలు ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొనొచ్చు. ఒక్కోటి ఏంటంటే ఇక్కడ చట్ట ప్రకారం ఒక లాయర్ గా చెప్పాలంటే స్వచ్ఛందంగా మాటలోనే ఉంది, స్వచ్ఛందంగా పాల్గొన్నారు అంటే మనం నిర్బంధంగా చట్ట ప్రకారంగానే రాజ్యాంగ పరంగానే మీరు ఈ సర్వేలో పాల్గొండి, మీరు పాల్గొన్న తర్వాత అన్ని విషయాలు స్పష్టంగా చెప్పండి అంటే విధిగా చెప్పండి అనేది ఎక్కడ లేదు రాజ్యాంగం. ఎందుకంటే ఇది మన ఇష్టం అనమాట. ఇంకా చెప్పాలంటే కులగణన సర్వే చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ రాష్ట్రాలకు కానీ లేదు. కులగణన 1931లో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేశారు. తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఏనాడు కూడా భారతదేశంలో కులగణన చేయలేదు. మరి ఈ రోజు తెలంగాణ చేసిందంటే ఇది నిజంగా చారిత్రాత్మకంగా కాదని నేను మహాన్యూస్ ద్వారా ప్రజానికని అడుగుతాను. 31 లో ఎస్సీలకు సంబంధించి చేశారు, బీసీలకు సంబంధించి అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటు కదండి. ఎస్ ఎస్సీల గతంలో చేసినప్పుడు మేడం మీరు అన్నట్టుగా దాదాపు 4 ఉన్నాయి. అప్పుడు ఏబిసిడి గ్రూపులు ఉన్నాయి. తర్వాత సుప్రీంకోర్టు రూలింగ్ తోటి 2000 సంవత్సరంలో చేస్తే 2004లో కూడా దాన్ని క్వాష్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పటి నుంచి కూడా ఏబిసిడీలు అనేవి మళ్ళీ తెర మీద రాలేదు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్ గా అంటే మరి 4 గ్రూపులు కాకుండా ఈ 15% రిజర్వేషన్ ఏదైతే మాదిగ సోదరులకు ఉందో దాన్ని అంటే ఎస్సీ సోదరులకు ఉన్నటువంటి 15% కూడా తక్కువ గ్రూపులు 3 గ్రూపులు చేసి అంటే ఆ రోజు గ్రూపులు కూడా ఎక్కువైనా అనుకోని వాళ్ళ 3 గ్రూపులు చేసి సమీమ్ అఖ్తర్ గారు ఎవరైతే ఉన్నారో ఒక జడ్జి తోటి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి దాదాపు వాళ్ళకు ఒక 2 నెలల టైం ఇచ్చింది. కమిషన్ కూడా 2 నెలల టైం ఇచ్చి అభ్యంతరాలు గానీ ఆక్షేపణలు గానీ యొక్క వినతి పత్రాలు గానీ స్వీకరించి ఎలాబొరేట్ గా స్టడీ చేసి దీని యొక్క నివేదికను పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే క్రిమిలేయర్ విధానాన్ని కూడా తీసుకోలేదు ఒకటి, మిగతా కూడా మరి చాలా చక్కగా జరిగింది. ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా మహాన్యూస్ ప్రధానికం ద్వారా నేను అభినందిస్తున్నాను. రైట్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ విజయ్ గారు ఒక్క నిమిషం. భువన గారు మీరు స్పష్టంగా గమనించండి, ఈ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం మహిళలు మైనారిటీల కోసం ఎంత కట్టుబడి ఉందో ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం నుంచి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి రాజ్యం వరకు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ దీనికి ప్రతిఫలమే దీనికి ఉదాహరణే నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినటువంటి మరి బీసీ సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే అంశం కావచ్చు, చాలా స్పష్టంగా చూడాలి. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇలా అధికారం ఉన్నప్పుడేమో కేసీఆర్ గారి కుటుంబం అధికారం అనుభవించింది, అధికారం అయిపోయినాక ఇలా బీసీ పాట పాడుతున్నారు. ఎక్కడికి పోయింది ఇలా బీసీల వాళ్ళకి ఇవ్వాలి? ఆ రోజు అధికారం 9.5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తురా లేదా బీఆర్ఎస్ వాళ్ళకు? ఇలా నేను అడుగుతున్నా ఈ మహాన్యూస్ సాక్షిగా, బీఆర్ఎస్ వాళ్ళు దమ్ము ఉంటే వాళ్ళ గట్స్ ఉంటే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రెసిడెంట్ ని వాళ్ళు బీసీలను చేయగలుగుతారా? కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వగలుగుతారా? మీరు అర్థం చేసుకోవాలి. మానసిక దానిక బీసీ సోదరులు కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బీసీ వాళ్ళు ఉరికిస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఆ రోజు సర్వే చేశారు, ఒక రోజు సర్వే చేశారు, ఒక రోజులో ఏమవుతుందని బోనా గారు చాలా స్పష్టంగా అడుగుతున్నారు. ఒక రోజులో సర్వే ఏమవుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆ రోజులో ఎంత శాతం సర్వే చేశారు కూడా చెప్పలేదు కదా. 97% అయిందా, 20% అయిందా, 30% అయిందా చెప్పలేదు కదా. ఇవాళ 50 రోజులు సర్వేకి అవకాశం ఇస్తేనే ఇవాళ దాదాపు 97% సర్వే చేశారు. సర్వే కూడా ఎంత లాభరేటుగా ఉందంటే నేను ప్రత్యక్షంగా 3 రోజులు పాల్గొన్న చెప్తున్నా, ముందే వచ్చి డోర్కి స్టిక్కర్ అంటించిపోతారు. అంటే ఆ రోజు నుంచి మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు, 50 రోజులలో మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇంకొకటి బోనా గారు 50 రోజులు ఎప్పుడైనా ఇవ్వచ్చు, మీ ఊళ్ళోనే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆన్లైన్ ప్రాసెస్ కదా ఇది. వాళ్ళు ఎక్కడ నియోజకవర్గం కానీ ఆ కోడ్లోకి వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా. ఎంత సింప్లిఫై చేసి అడిగామో చూడండి.
దాదాపు 1,00,000 మంది పైగా ఎన్యూమరేటర్లో వీళ్ళు సర్వే చేయడం జరిగింది. తక్కువ కుటుంబాలు 8 కుటుంబాలు 10 కుటుంబాలు పెట్టుకుని వాళ్ళ పరిధిలో చేయడం. రెడ్డి గారు సారీ ఫర్ మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. డిబేట్ మీరు గ్రూప్ 4 నిమిషాలు పడ గ్రూప్ శ్రీనివాస్ గారు ఒక ప్రెసిడెంట్ అడుగుతారంటే శ్రీనివాస్ గారు ఒక ప్రెసిడెంట్ అడుగుతారంటే విజయ్ గారు మీ ప్రెసిడెంట్ అడగండి. మధ్యలో అడగాలి అడుగుతాం మేడం. విజయ్ గారు మీరు చెప్పారు కానీ విజయ్ గారు ఒక నిమిషం లేదు. విజయ్ గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారిని మాట్లాడినివ్వండి. విజయ్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు చెప్పడం అయిపోయిన తర్వాత మీరు చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది. ప్రజలకు తెలియాలనే కదా మనం ఈ డిబేట్ పెట్టుకుంది. కూడా చూస్తుంది ప్రజలకు తెలియజేస్తుంటే వీళ్ళకి ఎందుకు నొప్పి. విజయ్ గారు మీరు మాట్లాడద్దు ప్లీజ్. వాళ్ళకి నేను చెప్తున్నా ఇవాళ ఆపండి. కేసీఆర్ గారు మీరు విజయ్ గారు మీరు మాట్లాడుతుంటే ఏం అర్థం కావట్లేదు. మాట్లాడటానికి ప్రజల గురించి మాట్లాడతారండి. ప్రజానికము అది కాదండి. విజయ్ గారు విజయ్ గారు మీరు మాట్లాడద్దు దయచేసి. ప్లీజ్ సార్ ఒకసారి విజయ్ గారు మ్యూట్ చేయండి. ఎస్ శ్రీనివాస్ గారు చెప్పండి. విజయ్ గారు ఇందాక దాదాపు మీరు ఫిజికల్ సర్వే చేయాలి. విజయ్ గారు శ్రీనివాస్ గారిని చెప్పనివ్వండి. తర్వాత మీరు మాట్లాడుతురు కానీ తర్వాత ఏం చెప్పాలనుకున్నా మీరు తర్వాత చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. మాట్లాడండి. నేను రాసుకొని మాట్లాడుతున్నా. విజయరాయ్ గారు మీరు ఇది పద్ధతి కాదు. మీరు సీనియర్ లీడర్, ఇది పద్ధతి కాదండి. మీరు రాసుకొని నేను టైంలో మీరు చెప్పండి. రాసుకోవడానికి అవసరం లేదు. శ్రీనివాస్ గారు పాయింట్ చెప్పండి. మీరు ఏది మాట్లాడినా ఉన్నది లెక్కల ప్రకారం చెప్పగలుగుతా. చెప్పినప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు చెప్పండి అండి. సార్ మనం ఆర్గ్యూ చేసుకున్నానే సరిపోతుంది. కరెక్ట్ పాయింట్ అనేది రావడం లేదు. భువన గారు నేను ఏం చెప్తున్నానంటే మీరు దయచేసి ఎవరు మాట్లాడటం వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎవరైనా మధ్యలో అడగదలుచుకుంటే ఒక పాయింట్ అడగొచ్చు కానీ కంటిన్యూషన్ మాట్లాడుతున్నారు ఆయన. ఇందాక ఆయన 10 నిమిషాలు మాట్లాడారు. అరే ఏంటండి ఇది నాకు అర్థం కాదు. విజయ్ గారు వాట్ ఇస్ దిస్? ఏంటిది? మరి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం డిబేట్ నుంచి. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ ప్రజానికాన్ని తెలియాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది. మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడిన మీరు 10 నిమిషాల టైంలో 4 నిమిషాలు గ్రూప్ 1 గురించి మాట్లాడారు. ఇలా రాష్ట్రం గ్రూప్ 1 గురించి మాట్లాడుతుందా? ఈ రాష్ట్రం గానీ ఈ దేశం గానీ యావత్ ప్రజానికం తెలుగు ప్రజానికం తెలంగాణ వైపు చూస్తుంది. అసెంబ్లీ విజయ్ గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పనివ్వండి, తర్వాత మీరు మాట్లాడరు. చెప్పండి విజయ్ గారు, మీరు సీనియర్ నాయకులకి పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి, మేము కాదను. నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మహాన్యూస్ ప్రజానికం ద్వారా అడుగుతున్నారు. మహాన్యూస్ టీవీ ద్వారా ప్రజానికానికి ఇవాళ కేటీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కనీసం బీసీలకు ఇవ్వగలుగుతారా? నోటి మాటల ద్వారా కాదండి. మీ ప్రేమ కపట ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఉంటే మీరు బీసీలకు ఇవాళ బీఆర్ఎస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి. ఎస్, మేము కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మా మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము రాష్ట్ర అధ్యక్షులుగా చేసుకున్నాము. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చాము. తీర్మానం మల్లన్న గారికి కూడా మేము ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాము. మేము బీసీలకు ఎంత ప్రేమ ఉందో మీరు ఇక్కడ దయచేసి మహాన్యూస్ ప్రజానికం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నోటి మాటల ద్వారా కాదు, చెప్పొద్దు దయచేసి. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీలకు మేము ముఖ్యమంత్రి చేస్తామని. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఉంది ఇవాళ. అంటే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏం లేదు, రానప్పుడు మాత్రం బీసీలకు అధికారులు చెప్పేసి చాట్ల తౌడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు ఉంది ఇవాళ. ఇవాళ ఇదే బీసీలకు ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ ఏటి వరకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి 35 జిల్లాలు ఉన్నాయి. బీజేపీ లెక్కల ప్రకారం వాళ్ళకి 35 జిల్లాలు ఉన్నాయి. మన తెలంగాణను 35 జిల్లాలకు విభజించుకున్నారు. ఇవాళ వాళ్ళు ఎంతమంది బీసీలకు ఇచ్చారు కూడా, నిన్న దాదాపు 19 మందికి ఇచ్చారు వాళ్ళు. మన జిల్లా అధ్యక్షులు ఎంతమంది బీసీలకు ఇచ్చారో కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజానికం కానీ యావత్ తెలుగు ప్రజానికము ఇవాళ నోటి మాటలు కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇవాళ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలంగాణ చూస్తుంది. ఎక్కడ చేయకుండా
ఇవాళ ఏదైతే ఎస్సీ సోదరులకు కూడా బిల్లును కూడా మేము ముందే ప్రవేశపెట్టాం. ఎక్కడ కూడా భారతదేశం ఇంతవరకు ప్రవేశపెట్టలే. 3 భాగాలు చేసి కూడా 3 గ్రూపులు చేసి కూడా మేము బిల్లును ముందే ప్రవేశపెట్టాము. ఇలా మీరు ఇంకొకటి కూడా బీసీలు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. బీసీలు మీరు ఏ రోజు కూడా మీకున్నటువంటి సకుటుంబ సర్వే మీరు ఏదైతే 2014 చేశారో ఏ రోజు కూడా బయట పెట్టలే. దయచేసి ఒక్క నిమిషం ప్రధానికి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఒక రోజు వాళ్ళు సర్వే చేశారంటే ఒకరోజు సర్వేలో 100% వస్తుందండి. 50 రోజులు మేము సర్వే చేస్తేనే సాక్షాత్తు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, డి కరుణ గారు అంటే ఏమి గంటలు లీడర్లే సర్వేలు ఇవ్వలేదు. అంటే కేసీఆర్ గారు కుటుంబంలో 4 లేదంటే ఇప్పుడు రవి గారు కూడా చెప్పినట్లు 100% ఒక్క కంటే కాదు సర్వే తప్పులు దానికి ఒకదా నన్ను సమాధానం చెప్పనివ్వండి. ఇవాళ సర్వే 97% వచ్చిందని చెప్పినా కూడా తప్పుల తరక అని చెప్పేసి ఇలా బురదల్లే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. మీరు వీళ్ళ ఇంట్లో 4 కేసీఆర్ గారి కుటుంబం 4 ఉంటే ఒక్కరు ఇచ్చారు కదండి. వాళ్ళ ఇంట్లోనే 75% సర్వే చేయలేదు కదా. మరి అలాంటప్పుడు మేము 50 రోజులు టైం ఇచ్చినా కూడా మేము సమగ్రంగా ఎలాబొరేట్ గా కాంప్రిహెన్సివ్ గా చేసిన సర్వేను పట్టుకొని తప్పుల తడక అని చెప్పేసి వీళ్ళు రాజకీయ పరంగా విమర్శించడం తప్ప ఏం లేదు. ఎస్ వాళ్ళకి తెలుసు గుండెల మీద కాంగ్రెస్ పార్టీ అనుకుని చేస్తుంది. ఇందిరమ్మ రాజ్యం ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మాట మార్చలేదు, మనం తిప్పలేదు. నాడు రాజశేఖర రెడ్డి గారి కానించి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి వరకు కూడా మనం చాలా స్పష్టంగా చూపించాము. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ బీసీకి మేము కట్టుబడి ఉన్నాము. ఒకవేళ చట్టంలో లేట్ అయింది అనుకోండి, ఒకవేళ లేట్ అయితే ఎందుకంటే చట్టబద్ధత దాల్చాలి. మనము ఓన్ గా మేము ప్రవేశపెట్టినా కూడా ఏంటంటే సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఏంటంటే దీనికి చట్టపరంగా రావాలి. చట్టపరమైనటువంటి సడలింపులు వచ్చినప్పుడు మాత్రమే ఆ రిజర్వేషన్ అమలు పరుస్తాం. ఎస్ ఈ లోపల లేట్ అయితే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీతో లెక్కిస్తామని రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రకటించారా? కేటీఆర్ గారు వచ్చారు అసెంబ్లీలో సినిమా డైలాగులు, ఆయన పేరడి మాటలు గారడి మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు తప్ప ఓకే నేను కూడా ఇస్తాను ఎందుకలేదని. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మరి చూడండి బీజేపీ వాళ్ళు కూడా చూశారు కదా. పాయల శంకర్ గారు వచ్చారు, ఆయన ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. ఇవాళ ఆయన చెప్పించగలుగుతాడా? బీజేపీ వాళ్ళు ఎవరు చెప్పించగలుగుతారండి? బీజేపీ వాళ్ళు ఎవరు చెప్పించలేదు. అది కేంద్ర నాయకత్వం. ఇప్పుడు బీజేపీ ఏంది? ప్రొపరేటర్ పార్టీ. బీజేపీ అంటే మోడీ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ప్రొపరేటర్షిప్ ఫామ్ అది. ఇక బీఆర్ఎస్ ఏంది? కేసీఆర్ కుటుంబంలో ఇస్తున్నటువంటి ప్రొపరేటర్షిప్ ఫామ్. కాంగ్రెస్ పార్టీ అంటే కాదు, పబ్లిక్ లిమిటెడ్. ఇది ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం మీరు దయచేసి గమనించాలి. శ్రీనివాస్ గారు పార్టీ తరపున మీరు ప్రభుత్వం తరపున దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలండి. ముస్లిం బీసీలు ఏంటి, హిందూ బీసీలు ఏంటి? మేడం ఖచ్చితంగా బోనా గారు నేను చాలా మహానిష్పదంగా తెలియజేస్తున్నా. బీసీలు అనే వాళ్ళు యాక్చువల్ గా మన హిందువులు ఎలా ఉన్నారో ముస్లింలలో కూడా బీసీలు ఉన్నారు. 10.08% ఉన్నారు ముస్లిం బీసీలు. మన హిందూ బీసీలు 46.25% ఉన్నారు. మొత్తం కలిసి తెలంగాణలో 56.33% తెలంగాణలో బీసీలు ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మతానికి సంబంధించింది కాదు. మనం కులకరణ చేసేటప్పుడు ఏంటంటే మతం అనేది సెకండరీ, ఫస్ట్ కులం రాస్తాం కదా. కులంలో ఉన్నప్పుడు ఇక్కడ 56% ఉంది. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ప్రజానికాన్ని ఏం తప్పుతో పట్టిస్తున్నారంటే గతంలో 51% ఉంది, ఇప్పుడు 56% అయ్యారు కదా, 5% పెరిగారు కదా. ఈ విషయాన్ని చెప్పకుండా ఇక్కడ ముస్లింలు పక్కన పెట్టి ముస్లింలు ఏం చేశారంటే ఒక టోపుగా అంటే వాళ్ళు ఒక గంపగుత్తగా ముస్లింస్ అని చూపించారు తప్ప ముస్లింలో చాలా రకాల కులాలు ఉన్నాయి. ముస్లింలో దూదేకులు గాని, అత్తర్ సాహెబులు గాని, గారడి వాళ్ళు గాని, చిందు వాళ్ళ దాంట్లో ఇంకా రకరకాల కులాలు ఉంటాయి. గంగడి రేవటి వాళ్ళు, వెలుగొడ్ల వాళ్ళు ఎన్నో ఆడించారు, రకరకాల కులాలు ఉన్నాయి. దాంట్లో ఉప కులాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ వాళ్ళు ఏం చేశారంటే మన బీఆర్ఎస్ వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఒక ముస్లింల కింద చూపించారు. అంటే వాళ్ళు ఒక మతపరంగా చూపించారు తప్ప వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడు మన హిందువులలో ఎట్లా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం పంజాబ్ లో కూడా వాళ్ళ దాంట్లో ఎస్సీ అంటే పంజాబ్ అంటే వాళ్ళు ఉన్నటువంటి మతం అంటే సిక్కులలో కూడా ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు మనం సిక్కులో అందరూ ఒకటి కాదు. ఇప్పుడు వాళ్ళ మన దాంట్లో సేమ్ ఉంటాయి, వాళ్ళ దాంట్లో కూడా ఆ విషయం చాలా మంది తెలవదు. అంటే రకరకాలు ఉన్నారు. ఇట్లా మార్వాడీస్ లో కూడా అలాగే ఉన్నారు. సో ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇలా కేసీఆర్ గారు ఆ రోజు ఏం చేశారు, 10% ఇట్లా 11% ముస్లింస్ ఉన్నారని ఒక గంపగుత్త చేశారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, బీసీఈ అని పెట్టారు. అంటే ముస్లింలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్న వెనకబడ్డ వాళ్ళకు కూడా సపరేట్ కాలం పెట్టడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే కొనసాగింపుగా వాళ్ళ దాంట్లో కూడా వెనకబడతనం ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ బీసీ లిస్ట్ ఉంది. నా సొంతంగా చెప్పేది కాదండి, ఇది అఫీషియల్ గా మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారమే నేను చెప్తున్నాను బోనా గారు ఎక్కడ కూడా. సో దాని ప్రకారం చేసిందే తప్ప ఎక్కడ కూడా ఓనుగా లేదు. ఇక్కడ అది వదిలిపెట్టి వీళ్ళు పక్కన అది పక్కదో పట్టించుకొని ఆ బీసీలలో ఓన్లీ ముస్లిం ఒక్కరిని చూపించుకుంటూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ చెప్పిందే చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మరి వేరే విషయాలు చెప్పట్లేదు. ఈ విషయం వీళ్ళకి తెలియక కాదు మేడం. యాక్చువల్గా వీళ్ళందరూ తెలుసుకో. బీసీ ఉన్న చూడండి, బీసీ వెనకబడిన తరగతులు బీసీ. నేను అఫీషియల్ బుక్ చూసే చెప్తున్నాను. ఇలా చూడండి, దీంట్లో క్లియర్ ఉంది. ఇలా ఈ విషయం చెప్పకుండా ప్రభుత్వానికి బీసీలు తగ్గారు ఏంటండి, ఏం గ్లోబల్ ప్రచారం అండి? మీరు ఎందుకు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు? బీసీలో చూడండి, అత్తర్ సాహెబ్లు, దోబీ ముస్లింలు, ముస్లిం దోబీ, దోబీ ముసల్మాన్లు, తుర్క చక్ల,
అచ్చుకట్టు సింగాలి, సింగం వాళ్ళు, పకీర్లు, ఎలుగుబంటు వాళ్ళు, గుడ్డెలుగు వాళ్ళు, ఎన్ని రకాలు చూడండి ఇక్కడ. పకీర్లు, కటిక ముస్లిము, కురేసి, రోలకు కక్కు కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ ముస్లింసే. మరి వీళ్ళందరూ బీసీల కింద వస్తారు. కానీ ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ముస్లింస్ అని ఒకటే చూపించారు తప్ప వాళ్ళలో బీసీలు ఎవరు, ఓసీలు చూపించలేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ముస్లింలో కూడా బీసీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మతానికి సంబంధం లేదు, చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఇందాక శంకరరావు రవికుమార్ గారు బీజేపీ కాబట్టి మతం గురించి మాట్లాడే వాళ్ళకి ఒక ప్యాషన్ అనమాట. మనిషి అనగానే వాడిది ఏ మతం అని ఆలోచించడం ఫస్ట్. బీఆర్ఎస్ వాళ్ళది ఏ ఊరు, ఏ ప్రాంతం అని. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్లా లేదండి. వాళ్ళ వ్యక్తిని వ్యక్తిగా గౌరవిస్తాం. ఈ దేశ పౌరులు సార్ మాకు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల, సిక్కుల, జొరాస్ట్రియన్ల, బౌద్ధుల, జైనుల కాదు మాకు ఇక్కడ కావాల్సింది. ఎస్, ఇండియన్ పౌరులైతే మేము అందరం కూడా హక్కులు చేర్చుకున్నాము. కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నాడు ఇందిరాగాంధీ నుంచి కూడా ఇది నేడు రాహుల్ గాంధీ వరకు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా కట్టుబడింది. ఇలా మీరు దయచేసి ప్రధానికాన్ని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకండి. ఇలా మీ కుర్చీ అయిపోయింది, మీ ఆట, మీ గేమ్ ఓవర్. ఈ రాష్ట్రానికి బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ అవకాశం లేదు. వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ ఇంటికాడ మంచిగా హ్యాపీగా కూర్చోవచ్చు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ తీసుకోవచ్చు, కేటీఆర్ కూడా ఫారెన్ వెళ్ళిపోవచ్చు అని కూడా నేను చాలా స్పష్టంగా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయారి గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే గనక ఢిల్లీలో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.